హాయ్ హలో అందరికి నమస్తే. వల్లభనేని వంశీ అరెస్ట్కి సంబంధించి అధికార పార్టీకి చెందినటువంటి మీడియాలు కానీ, సోషల్ మీడియా కానీ, కొన్ని పత్రికలు కానీ, టీవీ ఛానల్లో డిబేట్లు కానీ ఏ రకంగా ఉన్నాయంటే, వల్లభనేని వంశీ అరెస్టుతో టీడీపీ పార్టీలు సంబరాలు చేసుకుంటున్నారు. మరి వీళ్ళైతే సంబరాలు మునిగి తేలుతూ ఉంటే వైసీపీ పార్టీ మాత్రం చేతులెత్తేసింది. మాకెందుకు వచ్చిన గొడవలే, ఆ మరక మాకెందుకులే అని చెప్పి వైసీపీ పార్టీ భావించి వల్లభనేని వంశీని వదిలేశారు. జగన్మోహన్ రెడ్డి కూడా వదిలేశారు. ఇది తెలిసినటువంటి వల్లభనేని వంశీ అనవసరంగా మంచి పార్టీ, మంచి నాయకత్వాన్ని వదులుకున్నానని అని చెప్పి తెగ బాధపడిపోతూ ఉన్నాడు అని చెప్పి వాటికి సంబంధించినటువంటి వార్తలు రాస్తూ ఉన్నారు. కనీసం కొంచెమన్నా సిగ్గు, శరం, మానం, మర్యాద ఏదైనా ఉంటే ఈ రకంగా తప్పుడు వార్తలు రాస్తారా? మళ్ళీ ఇదే కాదు, వల్లభనేని వంశీని వాళ్ళ కుటుంబం కలవడానికి వస్తే అక్కడ కూడా ఎట్లా కలుస్తారని చెప్పి వీళ్ళే మాట్లాడతారు. బెయిలిస్తే కూడా ఎట్లా బెయిలిస్తారని చెప్పి వీళ్ళే మాట్లాడతారు. ఎవరైనా బెయిలిస్తే కూడా, ఎవరికైనా కోర్టులో బెయిలిస్తే కూడా. ఇంకా దారుణం ఏంటంటే, కనీసం యూట్యూబ్ ఛానల్లో వ్యూస్ కోసమో ఇంకో దానికోసమో ఏదో వీడియోస్ పెడతారు కదా, వాళ్ళు కూడా ఇంత దారుణంగా తమిళ పెట్టడం కానీ, ఇంత దారుణంగా అబద్ధాలు చెప్పడం కానీ మనం ఎప్పుడు చూడలేదు. వీళ్ళు ఇంత పెద్ద శాటిలైట్ ఛానల్స్ అంటారు, మేము పెద్ద మేధావులం అంటారు, మమ్మల్ని మించినోడు ఎవడూ లేరని చెప్పి వీళ్ళు గొప్పలు చెప్పుకునేటువంటి వీళ్ళు ఇంత నీచమైన హీనమైన స్థితికి దిగజారిపోయి వార్తలు, చర్చలు పెడతా ఉన్నారు. వల్లభనేని వంశీ అరెస్ట్ సమయంలో పోలీసు అధికారులు ఇంటికి వెళ్తే వల్లభనేని వంశీ కిచెన్ రూమ్లో నుంచి చిన్న అద్దాలు పగలగొట్టుకొని పారిపోతూ ఉంటే మహిళా పోలీసు అధికారి అక్కడికి వెళ్ళి కాలు లాగిందంట, గొడవైందంట. అరెస్టేసరికి అందరు అక్కడికి వెళ్ళి మరి ఆయనను తీసుకొచ్చి అరెస్ట్ చేశారంట. మరి ఇదే కాకుండా మరి ఆ వల్లభనేని వంశీ ఫోన్ ఇవ్వమంటే ఇవ్వకపోతే చంప చెల్లు అనిపించిందంట. దెబ్బకి వల్లభనేని వంశీ ఫోన్ ఇచ్చాడంట. ఏం మనుషులు ఉన్నారు నా మీరు? ఇంత దారుణమైన అబద్ధాల? నిజంగా జరిగి ఉంటే రాయండి, వీడియో క్లిప్పింగ్స్ ఉంటే పెట్టండి. ఇగో ఇది జరిగింది, చంప చెల్లు అనిపించింది, ఇగో అద్దాలకి వెళ్ళి దూరిపోతూ ఉంటే అద్దాలు పగలగొట్టుకుని పట్టుకున్నారు, ఆ వీడియోలు చూపెట్టండి, వీడియోలు పెట్టండి. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటుంది కదా. ఆ ఫోటోలు కూడా, అక్కడికి వచ్చినటువంటి ఫోటోలు కూడా మనకు బయటకు వచ్చినాయి కదా. పోలీసు అధికారులు అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వల్లభనేని వంశీకి వివరంగా చెప్పారు, ఆయన ఏ కేసులో నన్ను అరెస్ట్ చేస్తూ ఉన్నారు, ఆల్రెడీ నాకు బెయిల్ వచ్చింది కదంటే ఈ కేసు కాదు పలానా కేసు అని చెప్పి వాళ్ళు వివరించిన తర్వాత, సెక్షన్ల గురించి చెప్పిన తర్వాత అప్పుడు వల్లభనేని వంశీని తన హైదరాబాద్ నుంచి విజయవాడ, తన ఇంటిలో ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి విజయవాడకు వాహనంలో తీసుకువెళ్ళారు. ఇది జరిగినటువంటి విషయం అక్కడ. సో దీనికి సంబంధించి ఇట్లా తప్పుడు వార్తలు రాస్తూ, జగన్మోహన్ రెడ్డి వదిలేశారని చెప్పి తప్పుడు వార్తలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తన ట్విట్టర్ వేదికగా వల్లభనేని వంశీ అరెస్ట్కి సంబంధించి ఏ రకంగా చేశారు, ఎంత కుట్ర చేశారనే విషయం కూడా ఆయన ట్విట్టర్ వేదికగా పెట్టడం జరిగింది. కావాలంటే మీరు జగన్ గారు ట్విట్టర్ ఓపెన్ చేసి కావాలంటే చూడండి. మీకు 2-3 లైన్లు కూడా వినిపిస్తాను ఇక్కడ. రాష్ట్రంలో చట్టానికి, న్యాయానికి చోటు లేకుండా పోయింది. తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు. అక్రమ అరెస్టులు చేస్తూ అసలు రాజ్యాంగానికి తూర్లు పడుస్తూ ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో కూటమి సర్కారు వ్యవస్థ తీరు అత్యంత అన్యాయంగా ఉంది. గన్నవరం కేసులో తనపై టీడీపీ వారు ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసు పెట్టించారంటూ సాక్షాత్తు జడ్జి గారు ముందు దళిత యువకుడు వాంగ్మూలం ఇచ్చి అధికార పార్టీ కుట్రలను బట్టబయలు చేస్తే తమ బండారం బయటపడుతుందని చెప్పి, తమ తప్పులు బయటకు వస్తాయని చెప్పి తట్టుకోలేక దాన్ని కూడా మార్చేయడానికి చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా చేస్తున్నారని చెప్పి సత్యానికి కట్టుబడి నిజాలు చెప్పినందుకు దళిత యువకుడిని పోలీసులను పంపించి మరీ వేధించడం ఎంతవరకు కరెక్టు? వాంగ్మూలం ఇచ్చిన రోజే ఆ దళిత యువకుడు కుటుంబం పోలీసులు, టీడీపీ వారు దౌర్జన్యంగా కిడ్నాప్ చేసి వాళ్ళ కుటుంబం చేత కేసు పెట్టించినటువంటి ఆ తీరుకు సంబంధించి ఆయన పోస్ట్ పెట్టడం జరిగింది. ఇదే కాకుండా మరి ఏదైతే దెందులూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది కదా. కొట్టారు అబ్బాయి చౌదరి మీద అక్రమ కేసులు పెట్టి వాహనాలకు సంబంధించి చింతమనేని ప్రభాకర్కి, మాజీ ఎమ్మెల్యే కొట్టారు అబ్బాయి చౌదరికి సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కూడా ఆయన పోస్ట్ పెట్టడం జరిగింది. చాలా క్లియర్ ఉంది ఇక్కడ. ఇదే కాకుండా మరి కోర్టులో వాదిస్తున్నటువంటి లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గురించి అందరికీ తెలుసు కదా. మరి ఇదే కాకుండా వల్లభనేని వంశీ అరెస్ట్కి సంబంధించి వైసీపీ పార్టీ నాయకులు కూడా స్పందిస్తూ ఉన్నారు కదా. ఇంత స్పందిస్తూ ఉంటే వాళ్ళు చేతులు ఎత్తేస్తారు, పట్టించుకోవడం లేదు, వీళ్ళు బాధపడతా ఉన్నారు, మాకెందుకు వచ్చిన బాధలు అని చెప్పి వీళ్ళు అంటూ ఉన్నారని చెప్పి ఏ రకంగా తప్పుడు వార్తలు రాస్తారు, ఏ రకంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తారు? కొంచెం ఉండాలి కదా మనకు. ఈ రకంగా మీరు చేస్తూ ఉన్నారు కాబట్టి వీటికి సంబంధించి జగన్ గారు కూడా చెప్పడం జరిగింది. సో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, మేమన్నీ గమనిస్తూ ఉన్నాం. మీరు ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ఏ రకంగా అమలు చేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా చర్యకు ప్రతి చర్య ఉంటుంది. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా మీరు ఏదైనా చేస్తే దానికి కట్టుబడి ఉంటాం. కానీ అన్యాయంగా, అక్రమంగా ఇబ్బంది పెడితే మాత్రం ఖచ్చితంగా చర్యకు ప్రతిచర్య అనేటి ఉంటుంది. మొన్న మధ్య కూడా చెప్పారు, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదని చెప్పి కూడా ఇప్పటికే కొంతమంది పోలీసు అధికారులు కూటమి సర్కారు వ్యవస్థ తీరుకు సంబంధించి వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే ఏ రేంజ్లో వాళ్ళు తమ చట్టాన్ని, న్యాయాన్ని దుర్వినియోగం చేస్తున్నారనేటువంటిది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మీరు రెడ్ బుక్ రాజ్యాంగం మీరు రెడ్ బుక్ రాసి రాజ్యాంగాన్ని అమలు చేస్తే మాకు కూడా ఒక డైరీ ఉంది, ఆ డైరీలో అన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయన్న సంగతి మర్చిపోకండి అని చెప్పి జగన్ గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా మరి ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రజలు ఏదైతే మాకు మంచి జరుగుతుందని భావించి వీళ్ళకి ఓటేసి గెలిపించారో మరి వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి పనులకు సంబంధించి ప్రజలు కూడా ఒక డైరీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఆ డైరీలో ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది. ఖచ్చితంగా తప్పు చేస్తే అది ప్రజల డైరీ,
ప్రజలు ఖచ్చితంగా రాసుకుంటారు ఎవరెట్లా పని చేస్తూ ఉన్నారు, ఎవరెట్లా చట్టాలను న్యాయాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళు రాసుకుంటారు. ఎవరు ఏది రాసుకున్నా కూడా వాళ్ళ డైరీ సపరేట్గా ఉంటుంది. ఆ డైరీ రాసిన డెత్ డైరీ ఇంకా వాళ్ళు తలుచుకుంటే ఇంకా ఏం ఉండదు, ఫైనల్ క్లోజ్. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని పాలన చేస్తే మంచిది, లేకపోతే మాత్రం ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.